ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పాలి అంటే హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే 4 ఓవర్ల స్పెల్లో మొత్తం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్స్ తీసి అందులో పవర్ ప్లేలో 2 వికెట్లు తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించిన శార్దూల్ ఠాకూర్ అని చెప్పాలి. అయితే ఇప్పటిదాకా టోర్నీలో అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్గా పర్పుల్ క్యాప్ హోల్డర్గా కూడా నిలిచాడు. నిజానికి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ను ఆరంభంలోనే దెబ్బకొట్టిన శార్దూల్ మూడో ఓవర్లో తొలి 2 బంతులకు అభిషేక్ని, ఆ తర్వాత ఇషాన్ని వరుసగా అవుట్ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు తర్వాత నుంచి కోలుకోలేకపోయింది. 15 పరుగులకే 2 కీలకమైన వికెట్లు కోల్పోవడంతో ఆఖర్లో అభినవ్ మనోహర్, మహమ్మద్ షమీని కూడా పంపించడంతో ఇక చేతులెత్తేసింది. అంతకు మునుపు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా శార్దూల్ 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ సీజన్లో తాను ఆడిన 2 మ్యాచ్లు కలిపి ఏకంగా 6 వికెట్లు తీశాడు శార్దూల్. అయితే వాస్తవానికి ఐపీఎల్ 2025 మెగా వేలంలో శార్దూల్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అన్సోల్డ్గానే మిగిలిపోయిన తను ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మొహసిన్ ఖాన్ గాయపడటం వల్ల లక్నోకి వచ్చాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుని అదరగొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శార్దూల్ ఠాకూర్ చాలా విషయాలను పంచుకున్నాడు. క్రికెట్లో కొన్ని వింత విశేషాలు జరుగుతుంటాయి. ఆ రోజు అంటే ఎప్పుడైతే ఫ్రాంచైజీ వేలంపాట జరిగిందో అది నాకు బ్యాడ్ డే. వేలంలో నన్నెవరూ ఎంపిక చేయలేదు. అయితే తమ బౌలర్లకు గాయం కావడంతో ఎల్ఎస్జీ మొదట నన్ను సంప్రదించింది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జహీర్ ఖాన్ వంటి దిగ్గజం ఉండగా దీన్ని కూడా అంగీకరించాల్సి వస్తూ ఉంటుంది. క్రికెట్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. నాకు గెలిపే ముఖ్యం. వికెట్లు లేదా పరుగుల గణాంకాలను చూసుకోవడం కూడా నాకు ముఖ్యమేమీ కాదు, కానీ నేను ఈ మ్యాచ్పై ప్రభావం చూపిస్తూ విజయం అందించాలనుకున్నాను. బ్యాటర్లు బౌలర్లపై దాడి చేస్తుంటే బౌలర్లు కూడా అదే రీతిలో ఎందుకు ప్రతిదాడి చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఇదే మా ప్రణాళిక కూడా. దాన్ని సన్ రైజర్స్ పైనే అమలు చేశాం. వారు ఫ్లాట్ పిచ్లపై భారీ స్కోర్లు సాధించేశారు. కానీ ఈరోజు మ్యాచ్ ప్రారంభంలోనే పరిస్థితులు మాకు అనుకూలించాయి. దాంతో మేము ఆ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకున్నాం. ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ ఒక రకమైన దాడి చేస్తే బౌలర్కి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అది ఈ మ్యాచ్లో అభిమానులకి చాటి చెప్పడం కోసమే నేను అలా చేశాను. క్రికెట్లో సహజ సిద్ధంగా ఒక్కొక్కసారి అదృష్టం దురదృష్టం అనేది ఉంటుంది. అప్పుడు నాకు దురదృష్టం, ఇప్పుడు నాకు అదృష్టం 2 కలిసి వచ్చాయి అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.